హాయ్ హలో నమస్తే. నేను మణిప్రసాద్ ఆత్రేయపురం. ఇప్పుడు గోవాలో ఉన్నటువంటి వాస్కోడా గామా అనేటువంటి రైల్వే స్టేషన్ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ చూడండి, గోవాలో ఉన్నదంతా ఒక ఎత్తు అయితే ఈ వాస్కోడి గామలో ఉన్న ఏరియా అంతా ఒక ఎత్తు. ఇక్కడ గోవా లాగానే కనిపించట్లేదు. ఈ ప్రదేశం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. హడావుడి లేదు, జనాల హడావుడి కానీ అది కానీ ఇది కానీ ఏమీ లేదు. సైలెంట్గా ఉందన్నమాట. ఇదేనండి గోవాలో ఉన్నటువంటి లాస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, వాస్కోడి గామా రైల్వే స్టేషను. మనం అమరావతి ఎక్స్ప్రెస్ ఎక్కితే అది ఇక్కడికి వచ్చి ఆగుద్ది. లాస్ట్ స్టేషన్ అనమాట ఇది. చూడండి ఎలా ఉందో, నిర్మానుష్యంగా ఉంది. సాయంత్రం బయలుదేరుతాయి అనుకుంటా ట్రైన్స్. ఇక్కడ గోవా ఎక్స్ప్రెస్ ఒకటి ఆగుంది. బస్ స్టాండ్, చిన్న బస్ స్టాండ్. ఇంజిన్ ఒకటి వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అండి ట్రైన్స్. వాస్కోడి గామా, మన పేరున్నాం కదా, వాస్కోడా గామా అని ఉంటుంది. చూడడానికి చిన్నగా ఉన్న రైల్వే స్టేషను. ఇక్కడ రైల్స్ చూసారా, చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఇక్కడి నుంచే ప్రారంభం అనమాట. ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. ఇది మన దేశంలో చివరి స్టేషన్ అని చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. ఇక్కడ తర్వాత సముద్రం అంతాను. వాస్కోడా గామా స్టేషన్ అంటే చివరి నుంచి, ఇక్కడి నుంచి ట్రైన్స్ అన్నీ బయలుదేరి వెళ్తాయి అనమాట. ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు చూడండి ట్రైన్స్ అన్నీ కూడా. ప్రదేశం అంతా చాలా సైలెంట్గా అనమాట. మన వెనకాల రైల్వే స్టేషను. రోడ్డు దాటి అవతలకి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా చాలా ఓల్డ్ కట్టడాల్లో ఉన్నాయి. చూడండి, బిల్డింగ్ చాలా ఓల్డ్, పాత బిల్డింగ్ టైప్లో ఉన్నాయి కదా. వాస్కోడి గామలో కట్టడాలన్నీ చూడండి, చాలా విచిత్రంగా పాత కట్టడాలు అయితే కనపడుతున్నాయి మనకి. బాగుంది చూడడానికి. ఇది ఒక కొత్త, నిజంగా ఇది ఫ్రెంచ్, అదే ఆ దేశాలు అయితే ఎలా ఉంటాయో నాకైతే తెలియదు, కానీ ఇవి చూస్తే కొత్త దేశంలో ఉన్నట్టే ఉందన్నమాట చూడడానికి. సరే, ఎంత చక్కగా ఉందో. అన్నీ పురాతన బిల్డింగ్లే, పాత కట్టడాలే అని. నేను కొత్త ఒకటి కూడా కనిపించట్లేదు. అక్కడక్కడ ఏదో ఒక్కొక్క మూలనే ఏదో ఒక చిన్న షాపుల్లా కనపడుతుంది అనమాట. ఏదో మనకి చిన్న సందుల్లో ఉన్నట్టుగా ఉంది కదా. ఆఫ్రికన్ ఏరియాల్లో ఇలాగే ఉంటాయి అనుకుంటా బహుశా, చిన్న మార్కెట్లు. వాస్కోడి గామా అనే ఒక వ్యక్తి మన భారతదేశానికి కనుగొన్నాడని చెప్పేసి మన చరిత్ర చూస్తాం కదా. ఆయన ఫస్ట్ ఈ ప్రదేశానికే వచ్చాడంట. నాణలు వేసుకుని, పడవలు వేసుకుని ఇక్కడే దిగాడంట. అందుకనే దీనికి వాస్కోడి గామా అని పేరు వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, 4 రోడ్ల జంక్షన్లో ఉన్నాం మనం. ఇక్కడికి చింకోలెం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, కోర్టాలెం అనేసి కొన్ని పేర్లు కనపడుతున్నాయి. రైట్ సైడ్కి వెళ్తే రైల్వే స్టేషను, లెఫ్ట్ సైడ్కి వెళ్తే బస్ స్టాండ్ ఇక్కడ మనకు ఉన్నది. చుట్టూ చూడండి ఒకసారి, ఏదో కొత్త ప్రదేశానికి వచ్చినట్టయితే ఉంది ఈ వాస్కోడి గామలో. బైక్ బుక్ చేసుకున్నామండి, ర్యాపిడో బైకుల టైపు. అది బుక్ చేసుకుని బైనా బీచ్కి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ దగ్గరలో బైనా బీచ్ అని ఉందంట. ఆ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. రెండు పెద్ద అయినా మొత్తం ఈ బళ్ళు. ఇక్కడైతే బైకులు అయితే రెంట్కి ఇవ్వరట, వీళ్ళే ర్యాపిడో టైప్లో వీళ్ళే తీసుకెళ్తున్నారు. ఎదర బండి మీద మా మిత్రుడు వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి బీచ్ దగ్గర తీసుకెళ్ళడానికి 50 రూపీస్ అంట ఒక మనిషికి. సో ఇదేదో బాగుంది కదా, ఇది కొత్త సిటీలో ఉన్నట్టుగానే ఉంది నిజంగా. ఇదైతే అసలు గోవా లాగానే లేదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా గోవా అనిపించట్లేదు ఇక్కడ చూసేప్పటికి, అంత కొత్తగా ఉంది.
मेन रोड है, मेन रोड मिलता है, बस वगैरह भी मिलती है। वहाँ से बस मिलते हैं? मिलती है, मार्केट बोलती है तो आपको मार्केट में लाके छोड़ देते हैं। ओके, मार्केट में छोड़ दे। मार्केट बोलते हैं आपको, मार्केट में लाते हैं। और रेलवे स्टेशन के पास नहीं आते? रेलवे स्टेशन जस्ट జస్ట్ సామ్నే వచ్చేసామండి. సింపుల్గా తీసుకొచ్చారు, కాకపోతే ఒక 50 రూపాయలు, ఇప్పుడు ఇద్దరు కలిపి 100 రూపాయలు అయింది. ఇదిగో మనకు కనపడుతుంది కదా పైనా బీచ్, ఇదే. ఇక్కడ సన్సెట్ పాయింట్ అయితే బాగుంటుందంట, కాకపోతే మబ్బుగా ఉంది, మరి ఎలా ఉంటుందో చూద్దాం. లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ టెంపుల్ కూడా ఉంది గుడి దగ్గర. టెంపుల్ ప్లస్ బీచ్, బా పరవాళ్ళ తొక్కుతూ ఉంది బీచ్. బీచ్ దగ్గర చూసారా కొబ్బరి చెట్లు, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇది ఒక కొత్త లోకానికి వచ్చినట్టయితే ఉంది నిజంగా. అలలో ఈ టైంలో అలలు ఎక్కువగా ఉండడం వల్ల పోలీసు వాళ్ళు విజిల్స్ వేస్తున్నారు చూసారా. ఇక్కడికి వచ్చేసింది, ఇదిగో మేము ఇక్కడ ఉన్నాం పైన, ఇదిగా ఇక్కడికి వచ్చింది వాటర్. అంటే ఫోర్స్ చూసారా ఎంత ఎక్కువగా వస్తుందో ఈ బీచ్లో. మళ్ళీ కింద దిగుదాం. బీచ్ని కవర్ చేసుకుంటూ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా, అది హైవే అంటండి. బీచ్ అయితే బ్రిడ్జ్ మీద నుంచి అయితే క్లియర్గా కనపడుతుంది. అక్కడ మనకు చూడండి, ఇక్కడే పక్కన ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. ఆ ఫ్లైట్ కూడా మనకి కనపడుతుంది చూడండి, మబ్బు మబ్బుగా అనిపిస్తున్నట్టుంది. అదిగో ఫ్లైట్ అదే. ఇక్కడైతే సముద్రం మధ్యలో ఇక్కడ ఐలాండ్స్ కూడా ఉన్నాయి, 2 కనపడుతున్నాయి మనకి. బాగుందండి ఇక్కడ. ఇదిగో బ్రిడ్జ్ మొత్తం ఇదంతా కూడా, ఇది బీచ్ పక్క నుంచి ఉంది. బ్రిడ్జ్ ఇలా బీచ్ పక్క నుంచి అలా వెళ్ళింది. అదిగో బాగుంది, చాలా బాగుంది ఏరియా. ఇక్కడ నోటీస్ అయితే రాశారు, ఎక్కువగా వస్తుందంట, అలలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. స్విమ్మింగ్ అది చేయొద్దని చెప్పేసి ఇక్కడ డేంజర్ నోట్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ జెండాలు కూడా పెట్టేశారు చూసారా. ఇదంతా డేంజర్ జోన్ అనమాట. రెస్క్యూ టీం అయితే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. వాటర్ చూడండి ఒక్కసారిగా ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో, అంతే పెద్దగా అలలు వస్తున్నాయి చూడండి. ఇంకా పెద్దగా వస్తుంది ఇప్పుడు వరకు బయటకు ఉన్నది. ఒక్కసారిగా వచ్చేసింది వాటర్ ఫుల్గా, పెద్ద అలలు వచ్చినాయి. ఆ కెమెరా పెట్ట మీదనే వెళ్ళిపోయింది అనమాట. సరే వెనక్కున్నాయి ఒక్కసారిగా ఎలా కరెంట్ వచ్చిందో. పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు మాత్రం అలర్ట్ చేస్తున్నారు వాళ్ళు. మనం చూసుకుని జాగ్రత్తగా వచ్చేస్తే సరిపోద్ది. అదిగో మళ్ళీ వస్తుంది చూడండి. అదిగో అది వచ్చి మొత్తం లాక్కిపోద్ది అనమాట ఇంచుమించుగా. ఎక్కడ వరకు వచ్చింది చూడండి. ఇప్పుడు వరకు ఏమీ లేవు అనుకున్నాము, చాలా దూరం వెళ్ళిపోయింది అనుకున్నాం. మళ్ళీ ఒకసారి సడన్గా వచ్చింది అనమాట. ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అది వెంటనే లాక్కపోతుంది అన్నమాట లోపలికి. ఇప్పుడు ఎంత ఫోర్స్గా వెనక్కి వెళ్తుందో వాటర్. చాలా దగ్గరగా ఉందన్నమాట ఈ రోడ్డుకి దీనికి. అసలు మిగతా టైంలో చాలా దూరంగా ఉంటుందంట. ఇప్పుడు తుఫాన్ ప్రభావం అనుకుంటా చాలా దగ్గరికి కనిపిస్తుంది కదా, ఎంత దగ్గరగా ఉందో. ఇలాంటి బీచ్లకు వస్తే సరదాగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. ఆ బాగా బీచ్ అని, ఆ కాలంగట్ అని, అంజనా బీచ్ అని, ఆ బీచ్ అని, ఈ బీచ్ అని తిరగడం వల్ల అక్కడ ఏముంటుంది? ఏముండదు. సగం బట్టలు వేసుకున్న ఆడవాళ్ళు కనపడతారు తప్ప ఆనందం ఏముంటుంది? ఎప్పుడైనా సరే సగం బట్టలు వేసుకున్న వాళ్ళు చూస్తే ఏం ఆనందం అనిపించదండి. మనకు మనం ఎంజాయ్ చేయాలి బీచ్కి వచ్చామంటే, అప్పుడే దాంట్లోనే మజా ఉంటుంది. అంతే తప్ప ఏదో చిన్న చిత్తగా బట్టలు వేసుకున్న వాళ్ళు ఫారినర్స్ వచ్చేసారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాలి ఏముంటుంది? చూస్తే ఏం ఉండదు. తెలియక అంతే జనాలకి, ఎంత చూసినా ఏ కనపడతాయి. దానికోసం ఆవేశపడిపోయి ఇదైపోయి చేసేస్తూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే, గోవా రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్సీజన్లో రండి. ఖర్చు కూడా తక్కువ అవుద్ది. ఖర్చు తక్కువగా వస్తుంది అన్సీజన్లో. మీకు బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది అన్సీజన్లో వస్తే. 500-600 తీసుకునే బైక్ రెంట్ వచ్చేసి 300-350 మనకి క్లియర్ అయిపోద్ది. 2000-3000 తీసుకునే రూమ్ రెంట్ వచ్చేసి మనకి 1000-1500 ఆ రేంజ్లో క్లియర్ అయిపోద్ది. అదే హాస్టల్స్ తీసుకుంటే 400-500 క్లియర్ కంప్లీట్. మన ఫుడ్ విషయానికి వస్తే కొంచెం ఇబ్బంది పడాలి ఫుడ్, మిగతా అంతా మామూలే. పబ్లిక్ వాటర్ వచ్చేసింది. సరే వాటర్ ఎలా దగ్గరికి వస్తుందో కానీ మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలి. అది యూజ్ చేసుకుంటేనే మనకి చాలా తక్కువలో గోవాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అన్ని బీచ్లు తిరగకండి, అంతా చెత్తే ఉంటుంది. బీచ్లోకి వెళ్ళి కూర్చున్నారంటే ఎవడో వస్తాడు, మసాజ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మనల్ని టెంప్టింగ్ చేస్తాడు, దేని దగ్గరకు తీసుకెళ్తాడు, మొత్తం మన దగ్గర ఉన్నాయని ఒలిచేస్తారు. అలాంటివి ఏం పెట్టుకోవద్దు, ఏం చేయొద్దు. హ్యాపీగా మీ ఎంజాయ్మెంట్ కోసం రండి, మీరు మాత్రం ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. అంతే నేను చెప్పదలుచుకున్నది. గోవా రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదే నా విజ్ఞప్తి. మీరు మాత్రమే రండి. మీ ఫ్రెండ్స్తో వస్తే ఫ్రెండ్స్తో రండి. మీరు మాత్రమే ఎంజాయ్ చేయండి, మీరు మాత్రమే హ్యాపీగా వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ ఏదో చేద్దాం ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం మీరు లాస్ అయిపోతారు. ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మాత్రమే ఎంజాయ్ చేయాలనుకుంటే రండి, మీరు మాత్రమే ఎంజాయ్ చేయండి. మీ ఒక బ్యాచ్గా వచ్చినా పర్వాలేదు, లేదా డబుల్గా వచ్చినా పర్వాలేదు, సింగిల్గా వచ్చినా పర్వాలేదు. సరదాగా కొంతమందికి చూసే అలవాటు ఉంటాయి, కొన్ని ప్లేసెస్ చూడాలని. చూడండి ఇక్కడ చక్కగా ఉన్న ప్లేసెస్ ఎదుగు అక్కడ చూసారా? అక్కడ ఐలాండ్ ఒకటి ఉంది, ఆ వెనకాల ఇంకొకటి ఉంది, ఈ పక్కన ఈ కటింగ్ ఒకటి ఉంది. ఇంకేం కావాలి ఇంతకన్నా? ఇంకా మనకి నార్త్ గోవాలో అయితే చాలా ఉంటాయి, సౌత్ గోవాలో కూడా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. మీరు అవి కూడా చూసుకోవచ్చు. పంజిమ్ మీరు మడ్గావ్ స్టేషన్లో దిగి, పేర్లు మాత్రం మడ్గాన్ అని ఉంటుంది, మడ్గావ్ అని ఉంటుంది, రకరకాల పేర్లు ఉంటాయి. సో లోకల్గా ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో దాంతో మీరు ఫాలో అయిపోండి. ట్రైన్ ఎక్కితే అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది మన ఆంధ్ర నుంచి. అమరావతి ఎక్స్ప్రెస్ అయితే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. రాజమండ్రి నుంచి అయితే అమరావతి ఎక్స్ప్రెస్, అలాగే మనకి విజయవాడ నుంచి కూడా అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది. లేదు అనుకునే వాళ్ళు హుబ్లీ, కర్ణాటక దగ్గర హుబ్లీ వరకు ట్రైన్ తీసుకోండి. అక్కడి నుంచి హుబ్లీ నుంచి మళ్ళీ మడ్గాన్కి లేకపోతే వాస్కోడిగామకో మీరు తీసుకోండి ట్రైను. అది పట్టుకుని వచ్చేసేయండి. మడ్గాన్లో దిగండి. వాస్కోడిగామలో దిగితే అక్కడి నుంచి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మడ్గాన్లో దిగండి. మడ్గాన్లో దిగి అక్కడి నుంచి బస్ పట్టుకోవాలి. మడ్గాన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే, స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఎదరికి జస్ట్ ఒక 900 మీటర్స్ 800 మీటర్స్ దూరంలో ఒక లోకల్ బస్సులు ఉంటాయి. ఆ బస్సులు తీసుకుని ఆ బస్సు పట్టుకుని మడ్గావ్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతారు. ఫస్ట్ మడ్గావ్ మార్గ్రో అంటారు దాన్ని.
మడగాన్ బస్ స్టాండ్ అని అంటారు, మార్పురం అని అంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. 20 రూపీసే ఛార్జీ. టూరిస్టుల దగ్గర కొంచెం ఎక్కువ దొప్పుతూ ఉంటారు, 20 రూపీసే తీసుకోవాలి, 20 రూపీస్ ఇవ్వండి. అక్కడి నుంచి మీకు పంజిమ్ బస్సెస్ ఉంటాయి, షటిల్ బస్సెస్ అని ఉంటాయి, అవి తీసుకోండి. 40 రూపీస్ టికెట్ ఉంటుంది. అది ఎక్కేయారంటే పంజిమ్లో దిగిపోతారు. అంటే గోవాకి హెడ్ క్వార్టర్ పనాజీ అంటారు అన్నమాట దాన్ని. మన మామూలుగా వాడుక భాషలో పనాజీ అని రాసుంటుంది, కాకపోతే ఇక్కడైతే మాత్రం వాడుక భాషలో దాన్ని పంజిమ్ అంటారు. అది తీసుకోండి. పంజిమ్ నుంచి అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారో డిసైడ్ చేసుకోండి. నార్త్ గోవా వెళ్ళొచ్చు, సౌత్ గోవా వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళాలని అక్కడి నుంచి బస్సులు ఉంటాయి. ఆ బస్సులు పట్టుకుని వెళ్ళిపోండి. బస్సు మా అయితే 50 రూపాయల లోపే ఛార్జెస్ ఉంటాయి. మనం ఎక్స్ప్లోర్ చేసినవి చాలా చాలా ఉన్నాయి కదా, వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడి నుంచి మీరు వాస్కోడి గామ రావాలనుకున్నప్పుడు కూడా అక్కడి నుంచి రండి. లాస్ట్లో పెట్టుకోండి వాస్కోడి గామ, ఎందుకంటే ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు మళ్ళీ మడగావ్ స్టేషన్కి వెళ్ళి అక్కకర్ లేకుండా వాస్కోడి గామ వచ్చేస్తే లాస్ట్ స్టేషన్ ఇదే. ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమన్నా అవసరమైతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కాదు, చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.